ఫ్రాన్స్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఎన్నికల్లో రిజల్ట్ని దృష్టిలో పెట్టుకుని. మనం ఇంతకుముందు మన దేశంలో ఒక బెంగాల్లోనో లేకపోతే కనుక ఒక కేరళలోనో ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో ఆ మూల జరిగినటువంటి సంఘటనలు, కొన్ని మూలల్లో జరిగినటువంటి సంఘటనలు, ఓడిపోయిన వాళ్ళ మీద గెలిచిన వాళ్ళ దాడులు అన్నటువంటిది చూసాం. అదే మన దగ్గర అపరిపక్వ రాజకీయం అనుకుంటే యూరప్ దేశాలంటే అద్భుతమైన దేశాలు, ఫ్రాన్స్ అంటే అందులో వన్ ఆఫ్ ద ప్యారిస్ అనేటువంటి అందమైన నగరం కలిగినటువంటి దేశం గొప్ప అనుకుంటే, అక్కడ ఎప్పుడైతే రైటిస్ట్కి సంబంధించినటువంటి లీపెన్ విజయపు వార్తలు ఆరంభం కాగానే ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎవరు వాళ్ళు? శరణార్థులు. లీపెన్ అధికారంలోకి రావడానికి కారణం అదే. మేక్రాన్ ఒకవైపును సపోర్ట్ చేస్తూ వచ్చింది శరణార్థులు. ఆ శరణార్థుల కాన్సెప్ట్తో వాళ్ళు రోడ్ల మీద చేసినటువంటి విశృంఖల యాక్టివిటీస్ అక్కడ ఉన్నటువంటి ప్రజలలో అభద్రతాభావాన్ని సృష్టిస్తున్నటువంటి వేళ 40 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విజయం దిశగా అటు ఎప్పుడైతే రైటిస్ట్ పార్టీ వస్తున్నదో ఒక్కసారిగా విరుచుకుపడి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థల్ని తగలబెట్టడం, లూటీ చేయడం, దోచుకోవడం అన్నటువంటిది చేయడం. అది ఫ్రాన్స్ లాంటి దేశంలో, అంత పోలీసింగ్ ఉన్నటువంటి దేశంలో ఇలా జరగడం అన్నటువంటిది అనూహ్యం.